చేయమన్నాడు. దేశమా చదువుకున్నాం. ఆ, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. భయపడొద్దు, సంతోషంగా ఉండాలి. ఎందుకు భయం అంటే, మీరు అనుకున్న కార్యాలు జరిగినప్పుడు, మీరు చేసిన ప్రార్థనలకి జవాబు రానప్పుడు సహజంగా ఏమైందంటే మనలో ఒక కలవరం మొదలవుతూ ఉంటుంది. అసలు ఏంటి, నేను ఇంతగా ఈ ఉపవాస కూడికల్లో మొరపెట్టుకుంటున్నా, నా జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరగట్లా. పోయిన సంవత్సరంలో కూడా ఎన్నో ఉపవాసాలు ఉన్నా, నేను అనుకున్నవన్నీ జరగలేదు. మరలా ఈ ఉపవాస కూడికల్లో పోయిన సంవత్సరం ప్రార్థన రిక్వెస్ట్లే మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ అడుగుతున్నాను అని ఏదో ఒక తెలియని దిగులు, తెలియని కలవరం నీ జీవితంలో ఏలుబడి చేస్తుందేమో. ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడొద్దు. హల్లెలూయా. నువ్వు భయపడొద్దు. భయపడక ఏం చేయాలంట? సంతోషించి గంతులు వేయాలి. ఎందుకంటే యేసయ్య మామూలు కార్యాలు చేసే దేవుడు కాదు, గొప్ప కార్యాలు చేసే దేవుడు అని అక్కడ ఉంది. హల్లెలూయా. గొప్ప కార్యములు చేసెను అని ఉంది. అసలు మీరు కరెక్ట్గా చదివితే యెహోవా గొప్ప కార్యములు చేసెను. దీన్ని ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మీరు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్కి అప్లై చేసినప్పుడు మీ పేరు ఆన్లైన్లో ఉన్నప్పుడు మీకు ఇల్లు వచ్చిందనో, లేకపోతే మీకు లోన్ వచ్చిందనో, లేకపోతే ఇంకేదో మీకు పెన్షన్ వచ్చిందనో, మీ పేరు ఆన్లైన్లో ఉందని చెప్పినప్పుడు అసలు ఎంత సంతోషం అనిపించింది ఆ వ్యక్తికి. కానీ పట్టా ఉందా, ఇల్లు ఎక్కడుందో చూపించారా, అసలు ఏమన్నా ఆధారం ఉందా నమ్మటానికి? కానీ ఆన్లైన్లో పేరు ఎప్పుడైతే నీ పేరు వచ్చిందని గవర్నమెంట్ ఆఫీస్లో ఎప్పుడైతే చెప్తారో, ఇక వచ్చి అందరికి ఫోన్లు చేసి నాకు ఇల్లు వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, నాకు పెన్షన్ వచ్చింది అని చెప్పి గంతులేస్తూ ఉంటారు. మరి ఒక లోక సంబంధమైన ఒక ఈ అడ్మినిస్ట్రేషన్లో లోక సంబంధమైన ఒక గవర్నమెంట్ ఏదైనా నీకు అప్రూవల్ ఇస్తే, ఏదైనా నీకు సహాయం చేసినట్లుగా, నీకేదో శాంక్షన్ చేసినట్లుగా ఒక హింట్ ఇస్తేనే నువ్వు ఎగిరి గంతులేస్తే, యూనివర్సల్ గాడ్, గవర్నమెంట్లకే గవర్నమెంట్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఈ రోజున నువ్వు భయపడొద్దు, నేను నీ కోసం గొప్ప కార్యాలు చేశాను అని ఒక డిక్లరేషన్గా నీకు చెప్తున్నప్పుడు నువ్వు ఎంత ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో సంతోషించాలి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవ ప్రారంభించినప్పుడు ఒకరోజు, ఎప్పుడు ప్రారంభించినప్పుడు ఒకేసారి జనం రారుగా, ఓ 10 మంది 15 మంది అట్లా వచ్చేవాళ్ళు. ఒకరోజు ఒక్కరు కూడా రాలేదు. ఒక్కరు కూడా రాకపోతే అక్కడ ఒక సోఫా ఉంటుంది. నాకు ఒక చిన్న ఒక పాస్టర్ గారు సెకండ్ హ్యాండ్ సౌండ్ బాక్స్ ఇచ్చాడు నాకు. ఆయన వాడి 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 ఆయనకి ఎవరికో సౌండ్ సిస్టమ్ స్పాన్సర్ చేస్తే ఆయన వాడిన ఆ యొక్క సౌండ్ బాక్స్ నాకు ఇస్తే ఇప్పటికీ నేను దాంతోనే సేవ చేస్తున్నాను. ఆ సౌండ్ బాక్స్ పెట్టుకుంటాను. తర్వాత ఒక ఆల్టర్ ఉంటుంది, ఆల్టర్ పెట్టుకుంటాను. వెనకాల మనకు సంవత్సరానికి సంఘానికి చేసిన వాగ్దానం ఏదైతే ఉంటుందో అది వెనకాల ఒక ఫ్లెక్స్ లాగా కడుతుంటాను. ముందు ఒక పట్టా వేస్తాను. నేను ఫస్ట్ మందిరానికి వచ్చిన పరిచారకులు లేరు కదా, మీలాగా ఇక్కడ చక్కగా పక్షులు కిలకిలలాడినట్లు, గూట్లో సందడి చేసినట్లుగా ఇక్కడ ఎప్పుడు నిరంతరం పరిచర్య జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మేము లోపల ఉంటా ఉంటే అటు ఇటు చక్కగా పక్షులు తిరిగినట్లుగా, పరిచారకులు తిరిగినట్లుగా అనిపిస్తూ ఉంది మేము గదిలో ఉన్నప్పుడల్లా. కానీ మరి సేవ ప్రారంభించిన ఆ తొలి దినాల్లో పరిచారకులు ఎవరు ఉంటారు? సేవకుడే వేసుకోవాలి, ఆ సేవకుడే అన్నీ చేసుకోవాలి. సరే, ఆ రోజు ఒక్కరు కూడా రాలేదు. రాకపోయేసరికి అక్కడ ఒక సోఫా ఉంటుంది, ఆ సోఫాలో కూర్చున్నాను. కూర్చొని ఇంకా ఎవరన్నా వస్తే వాళ్ళకి ప్రార్థన చేసి పంపిద్దాంలే అని చెప్పి ఆరాధన స్టార్ట్ చేయకుండా సోఫాలో కూర్చొని దిగులుతో ఉన్నాను. ఎందుకు దిగులు చెప్పాలి? ఎవరు రాలేదు, ఒక నీరసం వచ్చేసింది, నిరాశ వచ్చేసింది. సేవకుడిగా నా ప్రాబ్లం అది, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నాకు తెలియదు. సరే, నాకు సేవలో నాకున్న ప్రాబ్లం బట్టి నేను దిగులుగా ఉన్నా. కొన్ని సందర్భాల్లో మీకున్న సమస్యలను బట్టి మీరు కూడా దిగులుగానే ఉంటారు. ఎవరికైనా ఈ మాటలు వర్తిస్తే గుర్తుపెట్టుకోండి, సేవకుడు అయినా, విశ్వాసం అయినా, పరిచారకుడు అయినా, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాగ్దానాలు నీకు ఖచ్చితంగా పనికొస్తాయి. హల్లెలూయా. అయితే కూర్చున్నప్పుడు
అప్పుడు మెల్లనైన స్వరంతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. జనం ఉంటేనే ఆరాధన చేస్తావా? జనం ఉంటేనే అటు ఇటు తిరుగుతూ వాక్యం చెప్తావా? జనం ఉంటేనే నువ్వు సంతోషంగా నన్ను గణపరుస్తావా? ఎవరొచ్చినా రాకపోయినా క్రమం లాగా జరిపించు. క్రమంలాగా జరిపించు. అందరూ వచ్చినప్పుడు నువ్వు చేసే ఆరాధన కాదు బిడ్డ, నీకు నువ్వుగా విరిగి నలిగిన హృదయంతో చేసే ఆరాధన అంటే నాకు ఇష్టం. 100 మంది ఉన్నప్పుడు ఎవరైనా పాటలు పాడతారు. వాయిద్యాలు ఉంటే, మైక్ సిస్టమ్ ఉంటే ఎవరైనా పాటలు పాడతారు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు అప్రిషియేట్ చేసినా చెయ్యకపోయినా, బేసికల్గా నువ్వు పాడే గుణం ఉంటుంది చూసావా, అది దేవుడు చూస్తాడు. మనుషుల కోసం నువ్వు ఆరాధించే బిడ్డగా ఉండొద్దు. మనుషులు మెప్పు కోసం సేవ చేసే బిడ్డగా నువ్వు ఉండొద్దు. సేవకులు మెచ్చుకుంటారని పరిచర్య చేసే బిడ్డగా నువ్వు ఉండొద్దు. నా దేవుడు మెచ్చుకుంటే చాలు అన్నట్లుగా నువ్వు బ్రతకాలి. అది నీ బ్లడ్లో ఇన్బుల్ట్ అవ్వాలి. హల్లెలూయా. ఆటోమేటిక్గా ఇక నీ గుణం ఎలా మారిపోవాలి. అందుకే నేను ఎప్పుడు వాక్యం చెప్పినా, నేను మరుగవ్వాలి, నిన్ను గణపరచాలి. నన్ను నేను ప్రత్యక్షపరచుకోవద్దు, నిన్ను ప్రత్యక్షపరచాలి. నీ నోటి పూరగా వాడుకో అని. ఎక్కడ కాదు, కొన్ని వేల మంది మధ్యలో వాక్యం చెప్పినప్పుడు కూడా ఇదే ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నా. హల్లెలూయా. మమ్మల్ని మేము ఎక్స్పోజ్ చేసుకుంటే ఏముంటుందండి, ఇక్కడ యేసయ్య ఎక్స్పోజ్ అవ్వాలి. హల్లెలూయా. రాజులకు రాజు ఎల్ షడాయ్ ఇక్కడ పని చేయాలి నీ జీవితంలో. అప్పుడు నీకు మేలు జరిగిద్ది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, లే, ఎవరున్నా లేకపోయినా ఆరాధనలాగా జరిపించన్నాడు. వెంటనే వచ్చి ఆల్టర్ పెట్టుకున్నాను, ఆ సౌండ్ బాక్స్ పెట్టుకున్నాను, ఆ పట్టా వేసుకున్నాను. ఆ పాటలు, జనం ఎవరు లేరు, పాటలు పాడుకున్నామన్నాను, పాటలు పాడాను. సాక్ష్యాలు అప్పుడు ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళంటే చెప్పండి. ఎవరు లేరాడా? క్రమంలాగా జరగాలి కదా. ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళంటే చెప్పండి అంటున్నా. ఎవడన్నా కిటికీలో నుంచి నన్ను చూస్తే పాపం జనం లేక ఇటుకి ఏమైనా పిచ్చి పట్టిందేమో అనుకుంటారు. జనం లేక పాపం పాస్టర్ గారికి పిచ్చి పట్టిందేమో అనుకుంటారు. కానీ అది యేసయ్య పిచ్చి. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే అదంతా అయిపోయిన తర్వాత ఇక వాక్యం వచ్చింది. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? అక్కడ ఎవరు లేరు, పిల్లర్లు ఉన్నాయి, గోడలు ఉన్నాయి. క్రమంలాగా జరగాలి. ఇప్పుడు ఆ రోజు వాక్యం ఎవరికో కాదు, ఇది నా కోసమే అన్నట్లుగా జనం లేకోకుండా జరిగిన మొట్టమొదటి ఆరాధన అని. ఎప్పుడు నా మెసేజ్ నేను రికార్డ్ చేసుకోను. అలాంటిది నా మొబైల్లో ఫస్ట్ టైం రికార్డ్ చేసుకున్నాను నా మెసేజ్ ఆ రోజున. ఆ రోజు వచ్చిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? మూలవాక్యం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా మన కొరకు ఏం చేశాడు? గొప్ప కార్యములు చేశాను. ఇది నువ్వు నమ్మితే ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా పాడతావుగా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా ఊపిరాగే వరకు. అయ్యో ఒరిజినల్గా వస్తాయి. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నీ మాట చాలయ్య, నువ్వు ఉంటే నాకు చాలయ్య. ఎప్పుడు వస్తుందో తెలుసా? షడ్రకు మెషకు అబేద్నెగోళ్ళు అగ్నిగుండంలో మా ప్రభు మమ్మల్ని రక్షించడానికి సమర్థత కలిగిన దేవుడు. ఒకవేళ రక్షింపకపోయినా రాజా మేము మాత్రం వాటికి మొక్కము అంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అప్పులు తీరితేనే నువ్వు ఆరాధిస్తావా? దేవుని సన్నిధికి వస్తున్న నీవు నీ బాధలు పోతేనే నువ్వు ఆరాధిస్తావా? దేవుని సన్నిధికి వచ్చిన నీవు గర్భఫలం ఇస్తేనే దేవుణ్ణి ఆరాధిస్తావా? ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షించాలనుకున్నప్పుడు, ఒకవేళ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేస్తాడా అని ఒకవేళ నీకు అనిపించిందంటే ఆరాధించడానికి మనసు రాదా నీకు? ఒకటే మాట,
నాకు కార్యం జరిగినా జరగపోయినా నా దేవుడిని నేను విడిచిపెట్టను అని నువ్వు ఎప్పుడైతే ఆ ఫౌండేషన్లోకి వస్తావో ఆ రోజే నీకు ఆ గొప్ప కార్యాలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేశమా భయపడొద్దు. ఎర్రగుంట్ల ప్రజలారా, మిస్పా మినిస్ట్రీస్ ప్రజలారా, మీరు భయపడొద్దు. ఈ సంవత్సరంలో మీ పక్షంగా గొప్ప కార్యాలు చేసే దేవుడు మీతో నడవబోతున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 9వ వాక్యం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లుచూ రావని, నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. చూడండి, ఒక్కోసారి మనం తప్పు చేస్తే మన తల్లిదండ్రులకి, చిన్నప్పుడు మనం తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులకి ఎంత కోపం వచ్చిద్దో. ఏయో మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా, సేవకులతో ఉన్నప్పుడు ఒకలాగా, లోకంలో ఉన్నప్పుడు ఒకలాగా, నువ్వు బ్రతుకుతున్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి చూసావా, సులువుగా చిక్కులు పెట్టు. అసలు మీరు అందుకే సీనియర్లు అని చెప్పారు మా సంఘస్థులు. సీనియర్లు మీరు ఇలా అంటిస్తే చాలు వాళ్ళు అలా అల్లుకొని పోతారని చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అన్నీ తెలిసినోటితోనే ప్రమాదం. ఏమి తెలియనోటికైనా చెప్పొచ్చంట, తెలియని వాళ్ళు ఉంటారు చూసినవా, ఇక వాళ్ళకి చెప్పాలంటే చాలా కష్టం. మీరు తెలిసిన వాళ్ళు అంట బాగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏదో దేవుని కోపం తెప్పించే పనులు ఒకవేళ జరిగినా, ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, నోవాహు టైంలోని ప్రజలు చేసిన దాన్ని బట్టి జలప్రలయం వచ్చి ఒక ఉగ్రత దిగినట్లుగా, మిస్పా ప్రజలారా, ఇక నుంచి మీ మీద నేను కోప్పడ తడుచుకోలేదు, గొప్ప కార్యములు చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానిపైన వచనం ఉంది చూడండి, 8వ వచనంలో, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముకుడినైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. హల్లెలూయా. అలా అని చెప్పేసి దేవుడు కృప కలిగిన దేవుడు, కరుణామయుడు, దయామయుడు అని నీ ఇష్టం వచ్చినట్లుగా చేసావో ఈ వాగ్దానం నీకు వర్తించదు. ఎక్స్పైరీ అయిపోద్ది నీ దగ్గరకు వచ్చేసరికి. నీకు తెలియకోకుండానే నీ వాగ్దానం ఎక్స్పైరీ అయిపోద్ది. ఇంకా దాన్ని నీ జీవితంలో నెరవేర్చకుండానే ఏంటి ప్రభు నాకు చేయలేదంటే అది అయిపోయిందమ్మా, అది ఎక్స్పైరీ అయిపోయిందమ్మా అంటాడు దేవుడు. ఇక నీకు జరగదు. దేవుడు నీ మీద కృప చూపించలేడు. ఎవరికంటే ఇన్ని మాటలు తెలిసి కూడా, దేవుని మనసు ఏంటో తెలిసి కూడా, ప్రాబ్లం ఎవరితో అంటే ఏముంది ఏదో ఏం చేసినా ఆయన ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు 4 పొడి కన్నీళ్ళు కార్చి, ఏసయ్యా నేను పాపినయ్యా, పురుగునయ్యా అంటే ఆయన క్షమిస్తాడు. రాజభూషణయ్య గారు కూడా చెప్పారు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావో, మళ్ళీ ఈ అయ్యగారు చెప్పారు ఉదయకాలం, శ్యామసుందరయ్య గారు, లాస్ ఏంజల్స్ లాగా నీ పని కూడా నేను అగ్నివేయ వచ్చి తిని అన్నట్లుగా అయిపోద్ది. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఆయన ఇకపై నువ్వు నమ్మకంగా ఉంటావు. ఇకపై ఆ పూర్వపు బ్రతుకు నీలో ఉండదు. మొన్నటిదాకా జరిగిన ఆ పాపపు బ్రతుకు, ఆ పాపపు ఆలోచనలు నీలో, ఆ శరీర సంబంధమైన వాసన నీ దగ్గర ఉండదు. ఈ రోజు నుంచి నువ్వు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఉంటావని చెప్పి నిన్ను నమ్మి దేవుడు ఏమంటున్నాడంటే, నోవాహు కాలం నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపంగా ఉండను బిడ్డ, నిన్ను గద్దింపునని ఒట్టు పెట్టుకొని 10వ వచనంలో ఉంటుంది, పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరలేని నా కృప నిన్ను విడిచిపోదు అన్న కృపతో నీకు వాత్సల్యత చూపించబోతున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది చూడండి ఒక మాట. మొదటి మాట, మీ జీవితంలో నోవాహు కాలంలో జరిగిన ఆ యొక్క జలప్రలయం ఉగ్రత మీ మీదకి రాకుండా దేవుని కృప మీ మీదకి వచ్చి గొప్ప కార్యాలు జరగాలంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నట్లుగా మనం ఉండాలి. అవును తండ్రి, ఇలాగు చేయుట
ఏంటి ఆయన దృష్టికి అనుకూలమైనంటే పై వచనం చదివితే అర్థమైంది. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. నీకు గొప్ప కార్యాలు జరగాలంటే, దేవుని కృప నీ మీదకి రావాలంటే, నీ మీద ఉన్న కోపాన్ని దేవుడు తొలగించుకోవాలంటే పసి బిడ్డల మనసు నీకు రావాలి. ఆమెన్, హల్లెలూయా. చూడండి, దేవుడేమో జ్ఞానులకు, ఆ తర్వాత ఇంకెవరికి, వివేకులకు ఆయన చెప్పాల్సిన సంగతులు మరుగు చేసి ఆయన పసి బాలురకు ఎందుకు బయలుపరుస్తాడు తెలుసా? ఏసే కావాల్సింది నాకు అన్నీ తెలుసు అనే ఆ స్వభావం, ఆ గర్వం ఉన్న వాళ్ళతో కాదు దేవుడు మాట్లాడేది, కానీ దేవుని కార్యాలు జరిగేది. నాకు ఎన్ని తెలిసినా ప్రభువా, దీనుడిగా దరిద్రుడిగా తగ్గించుకొని నువ్వు దేవుని సన్నిధిలో పసి బిడ్డల మనసు కలిగి ఉంటావో అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మాటను ధిక్కరించక తల వంచిన ఇస్సాకు వలె, తండ్రి మాటను ధిక్కరించక తల వంచిన ఇస్సాకు వలె విధేయతను నేర్పించుము, వినయము గల మనసివ్వుము, విధేయతను నేర్పించుము, వినయము గల మనసివ్వుము, వినయము గల మనసివ్వుము, వినయము గల మనసివ్వుము. నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము, నీవే నా ధ్యానము, నీవే నా ధ్యానము. చిన్ని మనసుతో నిన్నారాధింతును, చిన్ని బిడ్డనే సయ్య స్వీకరించుము, చిన్ని మనసుతో నిన్నారాధింతును, చిన్ని బిడ్డనే సయ్య స్వీకరించుము. హల్లెలూయా. ఎలా అయిపోవాలంట మనం? చిన్న బిడ్డల్లాగా అయితే, నాకు అన్నీ తెలుసు అన్న వాళ్ళనైనా పక్కన పెట్టి ఎన్నిక లేని వారిని ఏం చేస్తాడంటే దేవుడు, బలవంతులను సిగ్గుపరిచి దేవుడు బలహీనులను, ఎన్నికైన వారిని సిగ్గుపరిచి ఎన్నిక లేని వారిని దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ ఉపవాస పండుగల ముగింపు కల్లా ఆ చిన్న బిడ్డ మనసుతో మీరందరూ మారుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి, కీర్తన గ్రంథం 108వ కీర్తన 13వ వాక్యం. రెండోది, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే మొదటిది చిన్న బిడ్డల మనస్తత్వం నీకు రావాలి, ఆ తగ్గింపు స్వభావం. రెండవది 108వ కీర్తన 13వ వాక్యంలో, ఎవరి వలన? దేవుని వలన మేము శూరకార్యములు జరిగించేదము, మా శత్రువులను జయించుటకు అనుకుద్రక్కువాడు. చూడండి, ఈ కీర్తన దావీదు మహారాజు రాశాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నీ వలనే నేను ఏదైనా చేస్తాను, శూర కార్యములను చేస్తాను. మనుషులు సహాయాన్ని కోరుకోవటానికి ఇష్టపడలేదు. ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో ఈ రోజు నుంచి ఏది కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని పాదాలు పట్టుకొనే సాధించి తీరాలి నీవు. హల్లెలూయా. అంతేగాని ఏ అవసరత వచ్చినా, నిన్ను బాగా ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే నిన్ను బాగా ఏ కష్టం వచ్చినా నేనున్న బిడ్డ అంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళావా, పెట్టిన రోజులు పెడతారు, ఆ తర్వాత ఎత్తిపోతల పథకం ఉంటుంది. ఏ పథకం? ఒక రోజున మొత్తం ఎత్తి ఏం చేస్తారు? నీ దగ్గర తినటానికి తిండి కూడా లేదు కదే, పచ్చడే పెట్టింది ఆ రోజు, కానీ ఏమంటుంది ఒక టైం వచ్చినప్పుడు, తినటానికి తిండిగా ఉన్న లేకపోతే నా ఇంట్లో తిన్నావు కదే, బిర్యానీ కూడా పెట్టలేదు, ఏం పెట్టింది? పచ్చడితో తిన్న. ఆ రోజు మాట పడాల్సి వచ్చిద్దా లేదా? నువ్వు దేవుని సహాయంతోనే బ్రతకాలి. హల్లెలూయా.
అందుకే ఆ పై వచనంలో ఉంటుంది, 12వ వచనంలో, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీ సహాయం కావాలి ప్రభువా. ఈ ఉపవాస కూడుకులకు తీర్మానం చేసుకో, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నీ సహాయం నాకు కావాలి ప్రభువా. మనుషుల దగ్గరికి నరమాతృలను నేను ఆశ్రయించను. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకు జరగవతో నువ్వు అలా ఉండు, జరగకపోతే నా నంబర్ అయ్య గారికి ఇస్తాను, కాల్ చేసి అడగండి కావాలంటే. హల్లెలూయా. 3వది సామెతల గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 12వ వచనం. ఈ సంగతులు మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయంలోని శోధించువాడు నీ మాటను గ్రహించను. ఏ సంగతి? 11వ వచనం చదివితే అర్థమైంది. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమునందు పట్టుకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చూడండి, ఒకటేమో చిన్నపిల్లల మనస్సు కలిగిన బిడ్డగా నువ్వు మారితే గొప్ప కార్యాలు జరుగుతాయి. రెండోది, మనుషుల సహాయం కాదు, ఏ పరిస్థితులు వచ్చినా, ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా దేవుని సహాయం నువ్వు కోరుకోవాలి. మూడవది, నువ్వు యేసయ్య పని చేయాలి. హల్లెలూయా. చావునికై పట్టబడిన వారిని తప్పించాలి. సేవ అనేది సేవకుడు కాదు చేసేది. సేవ పాస్టర్ తనం అనేది పాస్టర్ గారు చేస్తారు. నాలుగు ఆత్మను సంపాదించి మందిరంలోకి తీసుకొస్తారంటే నువ్వేం చేస్తావు? ఆదివారం వచ్చి ఏదో వాక్యం వినేసి ఏదో నీకు దోసిన దాంట్లో కానికేసి వెళ్ళిపోతే దేవుడి పనులు జరుగుతాయా? రేపొద్దున నేను ఉద్యోగం చేశాను ప్రభు, ఆదివారం నీ మందిరానికి వచ్చానంటే ఏం సాధించావు బిడ్డ అంటాడేమో. ఏం చేశావు నువ్వు దేవుని కోసం? ఏంటి ప్రభువా, ఇగో ఈ చెవిదిద్దులు కొనుక్కున్నాను, నేను ఈ యొక్క మరి గోల్డ్ కొనుక్కున్నాను, లేకపోతే ఇన్ని పట్టు చీరలు కొనుక్కున్నా అని చెప్తావా? దేవుని కోసం ఒక ఆత్మనైనా సంపాదించాలి, లేదా ఆత్మను సంపాదించే వారికి సహకరించాలి, పరిచర్య చేయాలి. ఆ మూడో మనసు నీలో ఉన్నట్లయితే గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఈరోజు నా తీర్మానంతో అందరం లేచి నిలబడి, ఆ తీర్మానంతో, అయ్యా నీ పని నేను చేస్తాను ప్రభువా. ఒక తీర్మానంతో అందరం నిలబడండి. అందరూ నిలబడి, నీ పని నేను చేస్తాను ప్రభువా. నా సేవకుడు ఒక్కడే పోరాడుతున్నాడు, నా సేవకురాలు ఒక్కతే పోరాడుతుంది. ఈ పోరాటంలో నా వంతుగా నేను నీ పరిచర్యలో నన్ను కూడా వాడుకో ప్రభువా. నువ్వు ఒక తీర్మానం చేసుకో, నువ్వు చేయగలిగినంతగా దేవుని పని చేయటంలో నీ వంతుగా నువ్వు ఒక సమర్పణ కలిగి ఈ సంవత్సరంలో దేవుని కోసం అడుగులు వేయి, దేవుని పని కోసం అడుగులు వేయి. ఖచ్చితంగా నా ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు భయపడొద్దు, నీ మీద కృప చూపిస్తానంటున్నాడు, నిన్ను గద్దించును, నీ మీద కోపన్ను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరిచి, స్వరాలు తెరిచి, యేసయ్యా నాకు ఆ సమర్పణి ప్రభువా. ఒక్కోసారి ప్రభువా నాకు అన్నీ తెలుసు అనే గర్వం నాలో పనిచేస్తుందయ్యా. చిన్న పిల్లల మనస్తత్వం లాగా ఆ విరిగి నలిగిన హృదయం నాకు ఈ ప్రభువా. అడగండి దేవుని సన్నిధిలో. మనుషుల దగ్గరికి ప్రతిదానికి వెళ్తున్నానయ్యా, నీ సహాయం నాకు కావాలి. నీ సహాయం ద్వారా శూర కార్యాలు జరిగిస్తానంటున్నావుగా నాయన, నాకు సహాయం చేయి ప్రభువా. నువ్వు అడుగుతుండగానే ప్రభు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నోరు తెరిచి, స్వరాలు తెరిచి, యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ స్వరాలు తెరిచి యేసయ్య నామాన్ని మనసారా విరిగి నలిగిన హృదయముతో, చిన్న పిల్లల మనస్సుతో ఆయన ఆరాధించినప్పుడు, నా ప్రభు నువ్వు భయపడొద్దు, నీకోసం నేను గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుని, ఈ రాత్రి అయా ఆ విరిగి నలిగిన ఆ చిన్న బిడ్డల మనస్సును నాకు ఇవ్వవా. నీ పని చేస్తాను ప్రభువా, నీ పరిచర్య చేస్తాను ప్రభువా. నీ సహాయాన్ని తీసుకుంటాను ప్రభువా. మనుషుల వైపు ప్రతి చిన్నదానికి పెద్దదానికి మనుషుల దగ్గరికి పరిగెత్తి మనుషుల చేత నిందించబడే పరిస్థితులు నా జీవితంలోకి రావద్దు. ఆ గొప్ప కార్యాలు నా జీవితంలో కూడా జరగాలని కోరుకుంటున్నానయ్యా.
హల్లెలూయా. మన రెండు చేతులు పైకెత్తు. యేసయ్యా నాకు ఆ మనసు ఇవ్వు ప్రభు. నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము. మనసారా చెప్తారా? ఏదో పెదాలతో చెప్తా కాదు. నీవే నా ప్రాణము,